హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథలోని బేతాళ కథ పేరు దారికి వచ్చిన భార్య. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే శ్మశానం కేసి మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, యుక్తి తెలియని కారణం చేత నువ్వు ఇలా కష్టపడుతున్నావేమోనని నాకు అనుమానంగా ఉన్నది. పూర్వము గుహచంద్రుడు అనేవాడు యుక్తి చేతనే గదా తన భార్యను దారికి తెచ్చుకున్నాడు. శ్రమ తెలియకుండా అతని కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వము పాటలీపుత్ర నగరంలో ధనగుప్తుడు అనే గొప్ప వర్తకుడు ఉండేవాడు. అతని భార్య చంద్రప్రభ గర్భవతిగా ఉండి ఒక చక్కని చుక్కలాంటి కుమార్తెను కన్నది. ఆ శిశువు భూమి మీద పడుతూనే దివ్యమైన కాంతులు పురిటింట వెదజల్లుతూ లేచి కూర్చొని స్పష్టంగా మాట్లాడనారంభించింది. పురిటింట ఉన్న స్త్రీలందరూ ఇది చూసి దిగ్భ్రమ చెంది ధనగుప్తుడికి కబురు చేశారు. ధనగుప్తుడు వచ్చి ఆ వింత స్వయంగా చూసి శిశువు ముందు సాష్టాంగపడి, దేవి, నా గర్భవాసాన పుట్టిన నువ్వెవరువు అని అడిగాడు. నేనెవరినైతేనేమి, నేను నీ ఇంటనే పెరిగి నీకు శుభం చేకూర్చుతాను. నన్ను ఎన్నడూ ఒకరికిచ్చి పెళ్లి చేయకు అన్నది ఆ శిశువు. ధనగుప్తుడు అలాగేనని తనకు పుట్టిన బిడ్డ చనిపోయినట్లు లోకానికి ప్రకటించి సోమప్రభ అనే పేరు పెట్టి తన ఇంట ఆమెను రహస్యంగా పెంచి పెద్దదానిని చేశాడు. కాలక్రమేణా యుక్త వయస్కురాలైన సోమప్రభ లోకాతీత సౌందర్యవతిగా తయారైంది. ఇంతలో వసంతోత్సవం వచ్చింది. సోమప్రభ తమ ఇంటి పైభాగం నుంచి వేడుకలు గమనిస్తున్నది. ఆ సమయంలో గుహచంద్రుడు అనే వయస్సు యువకుడు ఆమెను చూసి మోహావేశంతో వెంటనే మూర్ఛపోయాడు. తిరిగి స్పృహ వచ్చాక అతని ఇంటికి వెళ్ళి విరహబాధ తీసుకోసాగాడు. అతని తండ్రి గుహసేనుడు తన కొడుకుకు వచ్చిన జబ్బేమిటో తెలియక తికమకపడ్డాడు. అప్పుడు గుహచంద్రుడి మిత్రులు ఆయనతో జరిగిన సంగతేమిటో చెప్పారు. అప్పుడు గుహసేనుడు ధనగుప్తుడి ఇంటికి వెళ్ళి మంచిగానే, మీ అమ్మాయిని నా కొడుకిచ్చి పెళ్లి చెయ్యి అని అడిగాడు. నీకేమైనా మతిపోయిందా ఏమిటి, నాకు కూతురు ఎక్కడున్నది అన్నాడు ధనగుప్తుడు. మంచిగా పని జరగదని తెలుసుకొని గుహసేనుడు రాజును చూడబోయాడు. ఆయన రాజుకు లోగడ అనేక విధాలా సహాయం చేసి ఉన్నవాడు కావటం చేత తాను కోరితే రాజు సహాయం చేయకపోడని అనుకున్నాడు. ఆయన రాజుకొక రత్నాన్ని కానుకగా ఇచ్చి, మహారాజా, తమ వల్ల ఒక చిన్న సహాయం కావాలి అనగానే రాజు తప్పకుండా చేస్తాను, అదేమిటో చెప్పమన్నాడు. గుహసేనుడు రాజుతో, ధనగుప్తుడికి ఒక కుమార్తె ఉన్నదని, తన కొడుకు ఆ కన్యని మోహించాడని, తాను వెళ్ళి కన్యనిమ్మని అడిగితే ధనగుప్తుడు తనకు కూతురే లేదంటున్నాడని చెప్పాడు. రాజు గుహసేనుడి వెంట కొంత సేననిచ్చి ధనగుప్తుడి కుమార్తెను బలాత్కారంగా తెచ్చి నీ కొడుకు చేసుకో అన్నాడు. గుహసేనుడు అట్టహాసంగా సేనను వెంటబెట్టుకుని ధనగుప్తుడి ఇంటిని ముట్టడించాడు. తన మూలంగా తన తండ్రికి పెద్ద ఆపద వచ్చి పడటం చూసి సోమప్రభ ధనగుప్తుడితో, నాన్న, నా కోసం ఎందుకిన్ని చిక్కులు పడతావు? నన్ను ఆ వయసు కుమారుడికిచ్చి పెళ్లి చెయ్యి, కానీ నేను నా భర్తతో కాపురం చేయనని మాత్రము నీ వియ్యంకుడితో చెప్పు అన్నది. ధనగుప్తుడు గుహసేనుణ్ణి పిలిపించి, నా కుమార్తెను నీ కొడుకిచ్చి పెళ్లి చేస్తాను, కానీ ఆమె నీ కొడుకుతో కాపురం మటుకు చేయదు అన్నాడు. పెళ్లి చేసుకున్నది కాపురం చేయకుండా ఎలా ఉంటుంది లెమ్మనుకొని గుహసేనుడు ధనగుప్తుడు చెప్పిన నియమానికి లోబడి తన కుమారుడికి సోమప్రభును చేసుకొని కోడల్ని తన ఇంటికి తెచ్చుకున్నాడు. అత్తవారింటికి వచ్చిన రోజు రాత్రి సోమప్రభ ఎవరెన్ని చెప్పినా తన భర్తతో పాటు పడక గదిలోకి ప్రవేశించ నిరాకరించింది. అప్పుడు గుహసేనుడు తన కొడుకుతో, పెళ్లి చేసుకున్న మనిషి కాపురం చేయకుండా ఎలా ఉంటుంది? దాన్ని గదిలోకి తీసుకుని పో అని చెప్పాడు. వెంటనే సోమప్రభ తన మామగారిని వేలితో బెదిరించింది. ఆ వేలు చూస్తూనే గుహసేనుడు బెదిరి గుండె పగిలి ప్రాణాలు వదిలాడు. ఇది మనిషి కాదు, మహామారి. నా ప్రారంధం కొద్దీ ఇది నాకు భార్యగా దాపరించింది అనుకొని గుహచంద్రుడు తన భార్య జోలికి పోగా భార్య ఉండి కూడా బ్రహ్మచర్యం అవలంబించి వైరాగ్యంతో జీవిస్తూ రోజు బ్రాహ్మణులకు అన్నదానం చేస్తూ వచ్చాడు. సోమప్రభ ఆ వచ్చిన బ్రాహ్మణులకు మౌనంగా దక్షిణ తాంబూలాలిస్తూ ఉండేది. ఇలా ఉండగా ఒకానొకనాడు ఒక ముదుసలి బ్రాహ్మణుడు గృహచంద్రుడి ఇంట భోజనం చేసి సోమప్రభ చేతి నుంచి దక్షిణ తాంబూలం తీసుకుంటూ ఆమె అలౌకిక సౌందర్యానికి ఆశ్చర్యపడ్డాడు. తర్వాత ఆయన గుహచంద్రుడితో రహస్యంగా,
నాయనా, ఆ అమ్మాయి నీకేమైతుంది అని అడిగాడు. గుహచంద్రుడు ఒక పెద్ద నిట్టూర్పుని విడిచి తన వివాహ కథ అంతా ఆ ముసలి బ్రాహ్మణుడికి చెప్పాడు. అంతా విని ఆ వృద్ధుడు, నాయనా, ఈ రాత్రి కూడా నన్ను మీ ఇంటనే భోజనం చేసి ఇక్కడనే పడుకొని నీకొక చిత్రం చూపించి నీ సమస్య పరిష్కారం అయ్యేటట్లు చేస్తాను అని చెప్పాడు. అందుకు గుహచంద్రుడు సమ్మతించి ఆ రాత్రి ఆ బ్రాహ్మణుణ్ణి తన సమీపంలోనే పడుకోనిచ్చాడు. ఒక రాత్రివేళ ఇంట్లో అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో సోమప్రభ ఇంటి నుంచి బయలుదేరింది. బ్రాహ్మణుడు గుహచంద్రుణ్ణి నిద్రలేపి నా వెంటరా అన్నాడు. ఆయన గుహచంద్రుణ్ణి తన యోగశక్తి చేత ఒక తుమ్మెదగా మార్చి తాను కూడా తుమ్మెద రూపం ధరించాడు. 2 తుమ్మెదలు సోమప్రభను వెన్నంటి వెళ్ళాయి. సోమప్రభ చాలా దూరం వెళ్ళి ఒక పెద్ద మర్రి చెట్టు క్రిందకి చేరింది. అక్కడ చక్కని సంగీతము, దివ్యమైన గానము వినిపిస్తున్నాయి. ఒక దేవతా స్త్రీ సోమప్రభను పోలినదే ఒక గొప్ప ఆసనం మీద కూర్చొని ఉన్నది. సోమప్రభ వెళ్ళి ఆ ఆసనం మీదనే ఆ దేవతా స్త్రీ పక్కన ఆసీనురాలైంది. ఆ తర్వాత ఆ 2 స్త్రీలు దివ్యమైన ఆహారం తిని దివ్యమైన పానీయాలు తాగారు. తర్వాత సోమప్రభ 2వ స్త్రీతో, అక్క, ఇవాళ మా ఇంటికి శక్తిమంతుడైన ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. ఆయనను గురించి ఆలోచిస్తే నాకేదో భయంగా ఉంది. ఎందుకైనా మంచిది, నేను త్వరగా తిరిగిపోతాను అంటూ లేచి తన ఇంటికి బయలుదేరింది. తుమ్మెద రూపంలో ఉన్న గుహచంద్రుడు ఇదంతా కళ్ళారా చూసి చెవులారా విన్నాడు. సోమప్రభ ఇంటికి బయలుదేరగానే తుమ్మెదల రూపంలో ఉన్న బ్రాహ్మణుడు, గుహచంద్రుడు శీఘ్రంగా ఎగురుతూ ఇంటికి తిరిగి వచ్చి తమ సహజ రూపాలు ధరించి ఏమీ ఎరగనట్లు పడుకున్నారు. సోమప్రభ కూడా తిరిగి వచ్చింది. బ్రాహ్మణుడు గుహచంద్రుడితో, చూసావు గదా నాయనా, నీ భార్య మానవ స్త్రీ కాదు, దేవతా స్త్రీ. ఆ సంగతి ఆమెకు తెలుసును. ఏ శాప ఫలితంగానో ఆమె మానవ జన్మ ఎత్తినప్పటికీ తన వారితో ఆమెకు సంబంధం తెగలేదు. అలాంటి స్త్రీ మానవుడితో సంసారం చేయటానికి ఒప్పుకుంటుందా? నీకొక యుక్తి చెబుతాను. అలా చేశావంటే నీ భార్య నీతో కాపురం చేయడానికి సిద్ధపడుతుంది అని చెప్పి గుహచంద్రుడికి ఒక తంత్రం తెలిపి తన దాన్ని తాను వెళ్ళిపోయాడు. మర్నాడు చీకటి పడ్డాక గుహచంద్రుడి ఇంటికి చక్కగా అలంకరించుకొని ఒక వేశ్య వచ్చింది. గుహచంద్రుడు ఆమెను తన గదిలోకి తీసుకుపోయి ఆమెతో సరస సల్లాపాలాడసాగాడు. ఇదంతా సోమప్రభ చూసింది. ఆమె తన భర్తను యువతలికి పిలిచి, అది ఎవతే అని అడిగింది. ఆమె ఒక వేశ్య. నన్ను అమితంగా ప్రేమించింది. నన్ను తన ఇంటికి తీసుకుని పోవటానికి వచ్చింది. నేను పోతున్నాను అని గుహచంద్రుడు అబద్ధాలాడాడు. కట్టుకున్నదాన్ని నేనుండగా మిమ్మల్ని ప్రేమించడానికి అదేవతే, మీరు వెళ్ళటానికి వీల్లేదు అన్నది సోమప్రభ. అది మొదలు ఆమె తన భర్తతో సక్రమంగా కాపురం చేస్తూ గుహచంద్రుడికి అంతులేని ఆనందం కలిగించింది. బేతాళుడు ఈ కథను చెప్పి, రాజా, దేవతా స్త్రీ అయి ఉండి కూడా సోమప్రభ సాధారణ స్త్రీలాగా అసూయ చెందడానికి కారణమేమిటి? ఆమె సాధారణ మానవ స్త్రీ కాదని నిరూపించిన వృద్ధ బ్రాహ్మణుడే ఆమెకు ఈర్ష్య కలిగించే తంత్రం ఎందుకు చెప్పాడు? అది ఆమెపై ఎలా పారింది? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, దేవతా స్త్రీలు మానవుల్ని ప్రేమించటం అసంభవం కాదు. అలా జరిగిన సందర్భాలు ఎన్నైనా ఉన్నాయి. సోమప్రభ గుహచంద్రుణ్ణి ప్రేమించని కారణం చేతనే అతనితో కాపురం చేయలేదు. అంతేగాని తాను దేవతా స్త్రీ అయి ఉన్నందువల్ల కాదు. ఇక ఈర్ష్య మాట. ప్రేమ సాధ్యమైన చోట ఈర్ష్య కూడా సాధ్యమే. సోమప్రభలో ప్రేమ లోపించడం చేత కనీసము ఈర్ష్య అయినా కలగటానికి బ్రాహ్మణుడు యుక్తి పన్నాడు. ఆ యుక్తి పారింది అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. మరొక కథ పేరు విషమ పరీక్ష. ఈ కథను రచించిన వారు బి సూర్యనారాయణ గారు. ఒకసారి మలయాళ రాజు అక్బర్ పాదుషాకు ఈ విధంగా వర్తమానం చేశాడు. మీరు సాధ్యమైనంత త్వరలో ఈ 4 వస్తువుల్ని మాకు పంపాలి. ఉత్తమ జన్మగల హీన వ్యక్తి, నీచ జన్మగల ఉత్తమ వ్యక్తి, ఒక ఊరకుక్క, సింహాసనం అధిష్ఠించిన గాడిద. సాధ్యమైనంత త్వరలో ఈ 4ంటిని మాకు పంపకపోయినట్లయితే మన మధ్య యుద్ధం జరగటానికి సిద్ధంగా ఉండగలరు. ఈ ఉత్తరం చూసుకుని అక్బరు దీర్ఘంగా యోచించాడు. మలయాళ రాజు కోరినవి దొరకటం అసంభవం.
అందుచేత యుద్ధం తప్పదని ఆయనకి తోచింది. ఆయన బీర్బల్కు సంగతంతా చెప్పి నీ సలహా ఏమిటి అని అడిగాడు. బీర్బల్ కొంచెం ఆలోచించి, ఈ వస్తువులు ఉన్న పళంగా సంపాదించడం కష్టం, 1 సంవత్సరం గడువు అడుగుతూ జవాబు పంపండి అన్నాడు. పాదుషా అలాగే చేసి, ఈ కార్యభారమంతా నీ మీదనే పెడుతున్నాను, ఇది ఇతరుల వల్ల అయ్యే పని కాదు అన్నాడు. చిత్తం, దీని సంగతి నేనే చూస్తాను, ఇప్పటి నుంచి నన్ను ఆ పనిలో నియోగించండి, ఖర్చులకు గాను నాకు 1,00,000 రూపాయలు ఇప్పించండి అన్నాడు బీర్బల్. పాదుషా మంజూరు చేసిన 1,00,000 రూపాయలు ఖజానా నుంచి తీసుకొని షావుకారు వేషం ధరించి మేలుజాతి అరబ్బీ గుర్రం మీద బీర్బల్ మర్నాడే మలయాళ దేశానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. అతను మలయాళ రాజధానిలో రాజవీధిలో కొత్వాలు కచేరీకి ఎదురుగా ఉన్న మేలైన బంగళా అద్దెకు తీసుకొని వడ్డీ వ్యాపారస్తుడిగా స్థిరపడ్డాడు. త్వరలోనే అతనికి కొత్వాల్కి మంచి దోస్తీ అయింది. బీర్బల్ కొత్వాల్ని తరచూ తన ఇంటికి పిలిచి బ్రహ్మాండంగా విందులు చేస్తూ ఉండేవాడు. కొత్వాల్ కూడా బీర్బల్కు అన్ని విధాలా సహాయం చేస్తూ ఉండేవాడు. ఊరికి ఎవరైనా మంచి గాయకులు వర్తకులు వచ్చినట్లయితే కొత్వాలు వారిని బీర్బల్కు పరిచయం చేస్తూ ఉండేవాడు. బీర్బల్ వాళ్ళ చేత పాడించి ఆడించి వారికి మంచి సన్మానాలిచ్చి పంపుతూ ఉండేవాడు. ఒకసారి రంభ అనే నర్తకి ఇలాగే బీర్బల్ వద్దకు వచ్చి ఆడి పాడి అతని అతిథులను తన విద్యా కౌశలంతో ఎంతో మెప్పించింది. విద్యలకు తోడు ఆమె చాలా అందమైన యువతి. బీర్బల్ ఆమెకు ఘనంగా పారితోషికం ఇచ్చాడు. అది చూసి రంభ ఆశ్చర్యపోయి బీర్బల్తో, అయ్యా, మీ వంటి వారు కటాక్షించి నన్ను పోషించే పక్షంలో 2 అణాలు చొప్పున సంపాదించే ఈ వృత్తిని మానేస్తాను, నన్ను అనుగ్రహించగలరా అని అడిగింది. ఆమెను తన ఉంపుడుగత్తెగా పెట్టుకోవటానికి అతను అంగీకరించి, నిన్ను నేను పోషిస్తాను, నీకేది కావలసినా నన్ను అడిగి తీసుకోవచ్చు అన్నాడు. అది మొదలు అతను ప్రతిరోజు రంభ ఉండే ఇంటికి వెళ్ళి వస్తూ ఉండేవాడు. వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు. బీర్బల్ తన ఇంటికి వచ్చి వెళ్ళిపోతున్నప్పుడల్లా రంభ చాలా బాధపడేది. కొంతకాలం గడిచింది. ఒకనాడు కొత్వాలు బీర్బల్ని, మీరెందుకు పెళ్లాడారు కారు అని అడిగాడు. ఉత్తమ వంశంలో పుట్టిన స్త్రీ దొరికితే పెళ్లాడటానికి నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు బీర్బల్. కొన్నాళ్ళయ్యాక కొత్వాలు బీర్బల్కు ఒక సంబంధం తెచ్చాడు. కన్య గొప్ప వంశానికి చెందినది. బీర్బల్ ఆమెను పెళ్లాడటానికి ఒప్పుకున్నాడు. ఆమె పేరు మనోరమ. మనోరమకు బీర్బల్కు అత్యంత వైభవంగా పెళ్లి జరిగింది. బీర్బల్ తన భార్యలో ఆత్మాభిమానం ఉన్నదో లేదో తెలుసుకోవటానికి ఆమెను హీనంగా చూడసాగాడు. ఆమె సహించి ఊరుకున్నది. ఒకనాడు అతను అంగడిలో పుచ్చకాయ ఒకటి కొని దానికి ఘాటు పెట్టి ఒక మాసిన ఎర్రటి గుడ్డలో మూటగట్టి ఇంటికి తీసుకుని పోయి మనోరమతో, చూడు, నేను రాజకుమారుడి తల నరికి తెచ్చాను, దీన్ని ఈ పెట్టెలో పెట్టి తాళం వేస్తున్నాను, ఈ రహస్యం బయట పెట్టావంటే నీ వీపు బద్దలైతుంది అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. తన భర్తని కొంత దూరం పోనిచ్చి మనోరమ ఇల్లు ఎగిరిపోయేటట్లు కేకలు వేయసాగింది. కొత్వాలు పరిగెత్తుకుంటూ వచ్చి, ఏమిటి, ఏమైంది అని ఆమెను అడిగాడు. ఇంకేం కావాలి, నువ్వే నాకు ఈ పెళ్లి చేసి నరకంలోకి తోసావు, నా మొగుడు వట్టి పశువు, నా బాధలు నీకేమర్థమవుతాయి, ఈ పశువు రాజకుమారుడి తల నరికి తెచ్చి ఈ పెట్టెలో భద్రంగా దాచాడు, ఈ సంగతి ఎవరితోనన్నా చెబితే నాకు కూడా ఇదే గతి పడుతుందన్నాడు అంటూ మనోరమ అంతా చెప్పేసింది. ఈ వార్త వింటూనే కొత్వాలు షావుకార్ని బంధించి తెమ్మని తన భటులను ఆజ్ఞాపించాడు. భటులు బీర్బల్ని వెతికి పట్టుకొని అతని చేతులకు బేడీలు వేసి కొత్వాల్ వద్దకు ఈడ్చుకొచ్చారు. ఇదంతా ఏమిటి, నేనేం నేరం చేశాను అని బీర్బలు కొత్వాల్ని అడిగాడు. నోరు ముయ్యి తుచ్చుడా, నువ్వు ఇలాంటి వాడివని నాకు తెలియలేదు, త్వరలోనే తగిన శిక్ష అనుభవిస్తావులే అంటూ కొత్వాలు బీర్బలును రాజసమక్షానికి తీసుకుని పోయి, మహారాజా, ఈ పిశాచము రాజకుమారుని హత్య చేసి ఆ సంగతి బయట పెడితే తన భార్యను చంపేస్తానని బెదిరించాడు అని ఫిర్యాదు చేశాడు. రాజు కోపోద్రేకంతో, ఈ దుర్మార్గుని ఉరితీయండి అన్నాడు. ఆయన విచారణ లాంటిదేమీ జరపలేదు. ఈ దుర్మార్గుణ్ణి వధ్యస్థానానికి తీసుకుని పదండి అన్నాడు కొత్వాలు తన భటులతో. బీర్బల్లు దారిలో తన నౌకర్లను చూసి, ఒరే, మీరు ఇంటికి వెళ్ళి అమ్మగారితో నన్ను ఉరితీగిపోతున్నారని చెప్పండి, ఆమె ఏమనేది నాకు చెప్పండి అన్నాడు.
నౌకర్లు మనోరమ దగ్గరికి వెళ్ళి తమ యజమానికి ఉరిశిక్ష పడిందని చెప్పారు. పడితే పడని, చేసిన దానికి అనుభవించక తప్పుతుందా ఏమిటి? నేనేం చేయగలను అన్నది మనోరమ. నౌకర్లు తిరిగి వచ్చి మనోరమ అన్న మాటలు చెప్పారు. బీర్బల్ వాళ్ళని రంభ ఇంటికి వెళ్ళి ఈ మాటే చెప్పమన్నాడు. వాళ్ళు వెళ్ళాక అతను కొత్వాలతో తనను రంభ ఇంటి మీదుగా తీసుకుని పొమ్మని కోరాడు. కొత్వాలు సరేనన్నాడు. కొత్వాలు భటులు బీర్బల్ను తన ఇంటి ముందుకు తెచ్చేసరికి రంభ వారి కోసం ఎదురు చూస్తున్నది. ఆమె కొత్వాలు ద్వారా బీర్బలు నేరం గురించి తెలుసుకుని అతని చేతిలో 200 రూపాయల సంచి పెడుతూ, మీరొక్క గంటసేపు ఈ చెట్టు క్రింద ఆగి ఉండండి, అప్పటికీ నేను రాకపోతే మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పింది. కొత్వాలిందుకు సంతోషంగా ఒప్పుకున్నాడు. రంభ తనకున్న దుస్తుల్లోనూ ఆభరణాల్లోనూ మేలైనవి ధరించి రాజుగారిని చూడబోయింది. రాజు రంభలోని ఆకర్షణ చూసి దిమ్మరపోయి, నీ కోరిక ఏమిటో నాతో నిర్భయంగా చెప్పుకోవచ్చు, తప్పకుండా తీరుస్తాను అన్నాడు. షావుకారు చేసిన నేరాన్ని క్షమించి ఆయనకిచ్చిన ఉరిశిక్ష ఉపసంహరించమని రంభ కోరింది. షావుకారు చేసిన నేరమేమిటో కూడా మర్చిపోయిన రాజు ఉరిశిక్షను రద్దు చేస్తూ పత్రం రాసి రంభ చేతికిచ్చాడు. దాన్ని చూడగానే కొత్వాలు బీర్బల్ను విడిచిపెట్టాడు. రంభ బీర్బల్ను తన ఇంటికి తీసుకుని పోయింది. అక్కడ అతను ఆమె కళ్ళ నుంచి ఏకధారగా కారే ఆనందాశ్రువులను తుడుస్తూ, పిచ్చిదానా, ఎందుకు కంగారు పడ్డావు? ఇదంతా ఒక రాజకార్యం కోసం ఆడిన నాటకం. నేనిప్పుడు నా దేశానికి తిరిగి వెళ్ళాలి. మళ్ళీ త్వరలోనే ఇక్కడికి తిరిగి వచ్చి నిన్ను కూడా వెంట పెట్టుకుని పోతాను అన్నాడు. అతను వెళ్ళిపోతానన్న మాటకి రంభ మీద పిడుగు పడ్డట్టయింది. కానీ బీర్బల్ ఎంతో ప్రేమ చూపి ఆమెను ఊరడించి ధైర్యం చెప్పాడు. రంభ వద్ద సెలవు పుచ్చుకొని అతను సపరివారంగా ఢిల్లీకి తిరిగి వచ్చి మలయాళ రాజు కోరిన 4 సాధించాను అని అక్బర్కు తెలిపాడు. భేష్, సమస్య తీరిపోయింది. అవి ఎక్కడ ఉన్నాయి అన్నాడు అక్బరు పరమానందభరితుడై. మలయాళ రాజధానిలోనే ఉన్నాయి. తమరు నాకు అధికారం దయచేసినట్లయితే నేను మలయాళ రాజు వద్దకి తమ దూతగా వెళ్ళి వాటిని ఆయనకు చూపుతాను అన్నాడు బీర్బల్. అక్బరు ఆ ప్రకారమే ఉత్తరం రాసి సంతకం చేసి రాజముద్రతో సహా బీర్బల్కు ఇచ్చాడు. బీర్బల్ పెద్ద పరివారాన్ని వెంటబెట్టుకొని అధికార రీత్యా మలయాళ రాజు వద్దకు వెళ్ళి అక్బరు పంపిన ఉత్తరాన్ని అందించాడు. మలయాళ రాజు ఆ ఉత్తరం చదువుకొని, ఆ 4 వస్తువులు ఎక్కడా అని అడిగాడు. ఇప్పుడే తమ ఎదుట ఉంచుతాను అంటూ బీర్బలు రంభను మనోరమను తీసుకురమ్మని తన నౌకర్ను పంపాడు. వాళ్ళు వచ్చారు. అప్పుడు బీర్బలు రాజుతో ఇలా అన్నాడు. నేను వడ్డీ వ్యాపారిలాగా నటిస్తూ ఈ నగరంలో కొత్వాలు గారి కచేరీకి ఎదురుగా నివసించాను. కొత్వాలు గారికి నాకు మంచి స్నేహం ఏర్పడింది. వారే ఈ మనోరమ అనే ఆమెను నాకు భార్యగా కుదిర్చి మా వివాహం జరిపించారు. ఆమె ఉత్తమ వంశంలో పుట్టినది. ఆమె ఉదారత పరీక్షించాలని నేను ఒకనాడు ఒక పుచ్చకాయను గుడ్డలో చుట్టి ఇంటికి తీసుకుని వచ్చి అది రాజకుమారుడి తల అని ఆ విషయం రహస్యంగా ఉంచమని చెప్పి పని మీద బయటికి వెళ్ళాను. వెంటనే ఆమె పెద్ద గడబిడ చేసి నేను రాజకుమారిని హత్య చేశానని కొత్వాల్ గారికి ఫిర్యాదు చేసింది. తర్వాత నాకు మరణశిక్ష కూడా విధించారు. ఈ వార్త విని ఈ నా భార్య నన్ను కాపాడుకునే ప్రయత్నం ఏమీ చేయకపోగా పీడ విరగడైందని సంతోషించింది. కనుక ఈమె ఉత్తమ జన్మగల హీనురాలు. రాజు ఆ మాటకు ఒప్పుకున్నాడు. బీర్బల్ తిరిగి ఇలా అన్నాడు. ఈ రంభ పాడి ఆడి పొట్టపోసుకునేది, హీన జన్మ కలది. కానీ ఈమె నన్ను వాస్తవంగా ప్రేమించింది. నా మరణశిక్ష గురించి విని ఈమె ఎంతగానో దుఃఖించింది. చివరికామె నా శిక్షను రద్దు చేయించిన సంగతి తమకు తెలుసు. ఈమె హీనజన్మగల ఉత్తమురాలు. రాజు దానికి కూడా ఒప్పుకున్నాడు. ఇక 3వది ఊరకుక్క. ఈ ఊరకుక్క మరెవరో కాదు, మన ఎదుట ఉన్న ఈ కొత్వాలే అన్నాడు బీర్బల్. కొత్వాలు మండిపడుతూ నన్ను ఊరకుక్క అంటావా అన్నాడు. ఆ మాట రుజువు చేయగలను. అది తిండి పెట్టేవాణ్ణి యజమానిగా భావించి తోక ఆడిస్తుంది. మీరు ఊరకుక్కలాగే నా వల్ల లాభం పొందినంత కాలము నాకు ఆప్తమిత్రుడల్లే నటించారు. మనోరమ ఫిర్యాదు చేయగానే నిజం ఆరా తీయకుండా రాజుగారు ఇవ్వబోయే బహుమతికి కక్కుర్తిపడి నాకు వచ్చిన కష్టం గురించి కొంచెమైనా విచారం లేకుండా నాకు ద్రోహం చేశారు. ఇది ఊరకుక్క గుణం కాదా అన్నాడు బీర్బల్.
రాజు ఆ మాటకి ఒప్పుకున్నాడు. ఇక సింహాసనం అధిష్ఠించే గాడిద తమరే మహారాజా. నేనన్నానని ఆగ్రహించకండి. నేను రాజకుమారుణ్ణి హత్య చేశానని వింటూనే నాకు మరణదండన విధించేశారు కదా. ఆ నేరం నిజంగా జరిగిందో లేదో కూడా విచారించకపోవటము గాడిద లక్షణం కదా అన్నాడు బీర్బల్. బీర్బల్ మాటలో ఉన్న నిజాన్ని రాజు అంగీకరించక తప్పలేదు. ఆయన అతన్ని కొద్ది రోజుల పాటు తన అతిథిగా ఉంచుకొని కానుకలిచ్చి పంపించేశాడు. బీర్బల్ రంభని మనోరమను కూడా వెంటబెట్టుకొని ఢిల్లీ వెళ్ళి అక్బర్కు జరిగిందంతా చెప్పి ఇంత విషమ పరీక్షలో నెగ్గినందుకు పాదుషా నుంచి ఒక మంచి జాగీరు బహుమానంగా పొందాడు. మరొక కథ పేరు విడాకులు. ఈ కథను రచించిన వారు రవిరామ్ గారు. సృష్ట్యాదిలో ఆరణి అనే ఒక ఋషి ఉండేవాడు. ఆయనకు ఒక వింత ఆలోచన కలిగింది. సృష్టిలో ఇన్ని రకాల జీవరాశులెందుకు, మానవులుంటే చాలదా? ఆరణి బ్రహ్మను గుర్చి తపస్సు చేసి ఇతర ప్రాణుల్ని మనుషులుగా మార్చే వరం పొందాడు. ఆయన తపస్సు నుంచి తిరిగి వస్తూ ఒక లేడి భయపడి పరిగెత్తిపోతూ ఉండటాన్ని, ఒక పులి గాండ్రిస్తూ దాన్ని తరుముతూ ఉండటాన్ని చూశాడు. ఆయన వెంటనే తన వరప్రభావం చేత ఆ లేడిని ఒక ఆడమనిషిగాను, పులిని ఒక మగమనిషిగాను మార్చేశాడు. మగవాడికి ఆడదాన్ని చూడగానే మోహం పుట్టుకు వచ్చింది. దాన్నే ఆ మగవాడు ప్రేమ అనుకొని ఆ స్త్రీకి తన ప్రేమను గురించి వర్ణించి చెప్పాడు. అతని ప్రేమాలాపాలు విని ఆ స్త్రీ కూడా ఎంతో ఆనందం పొందింది. వారిద్దరి మధ్య ఏర్పడిన ఈ అన్యోన్యతకు ఆరణి చాలా సంతోషించి వారిద్దరిని వివాహ విధి ద్వారా భార్యాభర్తల్ని చేశాడు. వారు అరణ్యంలోనే ఒక ఇల్లు కట్టుకుని కాపురం మొదలుపెట్టారు. భర్త అరణ్యంలోకి వెళ్ళి జంతువుల్ని వేటాడి వాటి మాంసం తెచ్చి తన భార్యను తినమనేవాడు. భార్యకు మాంసాహారం అంటే గిట్టేది కాదు. ఆమె పళ్ళు కాయలు తినేది. భార్య మాంసం తినకపోవటము భర్తకు నచ్చలేదు. భర్త నిర్దయగా జంతువుల్ని చంపడము భార్యకి నచ్చలేదు. ఆమె అరణ్యంలోని లేళ్లను పక్షులను చేరదీసి పెంచుతూ ఉండేది. ఆరణి వారికి సమీపంలోనే ఆశ్రమం నిర్మించుకొని వారి విషయాలన్నీ గమనిస్తూ ఉండేవాడు. రాను రాను భార్యాభర్తల మధ్య విభేదాలు జాస్తి అయ్యాయి. భార్య పెంచే లేళ్లను పక్షులను భర్త చంపి తినేవాడు. భార్య చాలా బాధపడేది. భర్తపైన ఆమెకు కోపం కూడా వచ్చేది. తనలాగే పళ్ళు కాయలు తినరాదా అని ఆమె భర్తను అడిగేది. నాలాగే నువ్వు కూడా మాంసం తిను అని భర్త భార్యను శాసించేవాడు. క్రమంగా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడకుండా పోయింది. అయినా వాళ్ళు అలాగే కాపురం చేస్తూ అనేక మంది మగ సంతానాన్ని ఆడ సంతానాన్ని కన్నారు. వారిలో కొందరికి తండ్రి గుణాలు పోలికలు, మరికొందరికి తల్లి గుణాలు పోలికలు వచ్చాయి. భర్త భార్యను తరచుగా చావగొట్టేవాడు. రకరకాలుగా హింస పెట్టేవాడు. ఒకసారి అతనికి భార్య మీద పట్టరాని ఆగ్రహం వచ్చి ఆమెను మృగాన్ని చంపినట్లు చంపటానికి విల్లెక్కు పెట్టాడు. భార్య భయపడి పారిపోయింది. భర్త ఆమెని తరుముకుంటూ వెళ్ళాడు. భార్య ఆరణి ఆశ్రమంలోకి చొరబడి దాక్కున్నది. ఆమె వెనకనే భర్త కూడా అక్కడికి చేరాడు. ఆరణి అతన్ని శాంతపరిచి, మీరు ఒకరినొకరు ద్వేషిస్తూ ఏం కాపురం చేస్తారు? విడిపోయి ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పి పచ్చగా నవనవలాడే 2 ఆకులు తెచ్చి భార్యాభర్తలకు చెరొకటే ఇచ్చి, వీటిని తీసుకొని మీరిద్దరూ చెరొక దిక్కుగా వెళ్ళిపోండి. వీటి పసరు ఎగిరి ఇవి ఎండుటాకులుగా మారేసరికి మీకిద్దరికీ విముక్తి కలుగుతుంది అన్నాడు. ఆ భార్యాభర్తలు ఆ ఆకులు పట్టుకొని చెరొక దిక్కుగా వెళ్ళిపోయారు. ఆ ఆకులు ఎండిపోయే సమయానికి మగవాడు పులిగా మారాడు, ఆడమనిషి లేడిగా మారింది. వాళ్ళ పిల్లలకు మాత్రము పుట్టుకతో వచ్చిన పులి గుణాలు లేడి గుణాలు కలకాలం అలాగే నిలిచిపోయాయి. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.